మరి రాజేశ్వరి మేడం మన ముందుకు వస్తున్నారు. 25, 26, 27 పాశురాల గురించి జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. రాజేశ్వరి మేడం, వెల్కమ్ మేడం. రాజేశ్వరి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ క్లాస్ కి గోదామాతను మరియు పాండురంగ స్వామిని ఇన్వైట్ చేసుకున్నాము. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. నిన్న 24వ పాశురంలో గోదామాత మరియు గోపికలు వారి హృదయాలలో ప్రేమనంతా నింపుకొని స్వామికి మంగళం పాడారు. ఏమనంటే, గోదాదేవి మరియు గోపికలు కోరిక మేర స్వామి సింహంలా వచ్చి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అందరూ కలిసి స్వామికి ఏ విధంగా మంగళం పాడారంటే, లోకములు కొలిచిన నీ పాదములకు మంగళం, లంకా నగరానికి వెళ్లి రాక్షస సంహారం చేసిన నీ బలానికి మంగళం, శకటాసురుని నశింపచేశావే నీ కీర్తికి మంగళం, దూడలో అసురుడవు ప్రవేశించినప్పుడు ఆ దూడను గిరగిరా త్రిప్పినప్పుడు ఆ భంగిమకు మంగళం, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పెట్టి అందరినీ కాపాడవే ఆ గుణానికి మంగళం. ఈ విధంగా ఆండాల్ తల్లి మరియు గోపికలు స్వామికి ప్రేమతో స్వామిని కీర్తిస్తూ నిన్నటి పాశురంలో మంగళం పాడారు. అయితే ఈరోజు మనం 25వ పాశురంలో తెలుసుకుపోయే జ్ఞానం ఏమిటంటే, ఇద్దరి తల్లుల ముద్దుల బిడ్డ ఆ కృష్ణయ్య లీలను తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకు తెలిసిందే, ఒక్కసారి మరి గుర్తు చేసుకుందాం. కంసుడు దేవకి వసుదేవులకు వివాహం చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళని అత్తగారింటికి పంపించేటప్పుడు ఏమని వస్తుందంటే, ఆకాశవాణి వినిపిస్తుంది కంసుడికి. ఏమని, దేవకికి పుట్టబోయే బిడ్డ 8వ సంతానము నిన్ను చంపుతాడు అని చెప్పేసి వినిపిస్తుంది అనమాట. అప్పుడు కంసుడికి ఏం అర్థం కాదు, ఇంకా పంపించాడు. పంపించకుండా దేవకి వసుదేవులను ఏం చేస్తాడంటే చెరసాలలో బంధిస్తాడు. బంధిస్తేనే సరే అని చెప్పి ఇంకా ఆయన ఇంకా క్షణక్షణం భయపడుతూనే ఉంటాడు అనమాట. ఇంకా 8వ బిడ్డ ఎప్పుడు వస్తాడని ఇంకా అందరిని చంపుతూ ఉంటాడు. అయితే పుట్టుకే లేని ఒక పరమాత్మ ఒక ఆమె గర్భం నుండి జన్మ తీసుకొని మరొక ఆమె దగ్గర దాగి దాగి పెరిగావు కదా స్వామి అని ఇక్కడ గోదామాత చెప్తా ఉంది ఈ పాశురంలో. దేవకి మాత కృష్ణుడు తన కడుపులో బిడ్డగా జన్మ తీసుకోవాలని కోరుకుంది. కానీ తన మనసులో జీవితాంతము తనతోనే ఉండాలని అనుకుంది. కానీ బయటికి మాత్రం ఏమనింది, నా కడుపులో నువ్వు జన్మ తీసుకోవాలని ఒక్క మాట మాత్రమే చెప్పింది. కాబట్టి దేవకి మాత జన్మ ఇచ్చే ఒకటే భాగ్యం అతను ఇచ్చాడు. కృష్ణుడి ముద్దు ముచ్చట్లు పెంచడం లాంటివి చేయలేకపోయింది. యశోదమ్మ తల్లి ఏమని కోరుకుందంటే, నా చేతిలో అల్లారు ముద్దుగా పెరగాలి నువ్వు, నీ బుడి బుడి నడకలు చూడాలి అని చెప్పి కోరుకుంది. కాబట్టి ఆమె పెంచగలిగిందే కానీ ఆమె జన్మనివ్వలేకపోయింది. ఇక్కడ ఏంటంటే, మనము భగవంతుని ఏ కోరిక కోరాలి అన్న అవగాహన మనకు ఉండాలి. ఏ విధంగా కోరుకోవాలి, ఏం కోరుకోవాలని ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే, మనం ఏమంటే అవి కోరుతూ ఉంటాము. అలా కాకుండా ఒక దానికి అంటే అట్లా ఏవి పడితే అవి కోరుకోకుండా భగవంతుని ఏమని కోరుకోవాలంటే, స్వామిని ఏమని అడగాలంటే, మేము చల్లగా ఉండాలి, నేను అందరికీ ఉపయోగపడేలా చూడు స్వామి, ధర్మంగా ఉండేలా చూడు స్వామి, నా వల్ల సంతోషం కలగాలే కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి దుఃఖం అయితే నేను ఇవ్వకూడదు, అలాగా నన్ను చూడు, అలాంటి కోరిక ఇవ్వు అని చెప్పేసి కోరుకోవాలి. సంకెళ్లతో ఉన్న దేవకి మాతకి బిడ్డగా పుట్టిన కృష్ణ పరమాత్ముని రాత్రికి రాత్రే గోకులానికి తీసుకువెళ్లి వాసుదేవుడు ఏం చేశాడు, యశోదమ్మ పక్కన పడుకోబెట్టాడు. ఆ పాపను తీసుకొచ్చి దేవకి మాత దగ్గర పడుకోబెట్టాడు.
మార్చేశారు పిల్లల్ని నైట్ మొత్తం. ఆ సమయంలో కంసుడికి పాప పుట్టిందని తెలుస్తుంది ఆయనకు. ఆహ్, ఆహ్, పాపని చంపడానికి పైకి ఎగిరేస్తాడు. వస్తాడు, పాప ఇది 8వ బిడ్డ కదా! ఈమె వలన నాకు మరణం ఉన్నది అని చెప్పి ముందే నాకు తెలుసు కదా! అందుకని ఆ పాపని చంపేస్తానని ఇట్లా గాలిలోకి విసిరి వేస్తాడనమాట. విసిరి వేస్తే ఆ సమయంలో ఏమవుతుంది, ఆమెకి అష్టభుజాలొచ్చేస్తాయి. దేవిలాగా నిలబడి ఉంటుంది అష్టభుజాలతో. అప్పుడు అక్కడ కంసుడికి ఏమని హెచ్చరిస్తుందంటే, నిన్ను చంపాల్సిన వాడు పుట్టాడు, వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఆ అమ్మాయి చెప్తుంది. ఇక సిద్ధంగా ఉండు చావటానికి అని హెచ్చరించి అంతర్ధానం అయిపోతుంది. కంసుడు ఆకాశవాణి అప్పుడు స్టార్టింగ్ లో నీ 8వ బిడ్డ నువ్వు బిడ్డలో చావు ఉంది నీకు అని చెప్పినప్పటి నుంచి అతను గుండెల్లో గుబులు ప్రారంభమైంది. అన్ని రోజులుగా ఆయన భయపడుకుంటూనే జీవిస్తున్నాడు అనమాట. ఇంకా ఇప్పుడు ఈ అష్టభుజాల దేవి చెప్పినప్పటి నుంచి అతనికి ఏమైందంటే, కంసుడి యొక్క కడుపులో కణకణా మండుతూ ఉన్నాడు కృష్ణుడు. అంటే ఇంకా అనుక్షణము ఇంకా అది ఆ బాధని ఇంకా వర్ణనాతీతము. నేను ఎప్పుడు చచ్చిపోతానో, ఏ క్షణాన చనిపోతానో, పడుకుంటే చనిపోతానో, తింటే చనిపోతానని భయంతో జీవించసాగాడనమాట. ఆయన కృష్ణుడు ఎక్కడున్నాడో తెలియదు. అసలు కృష్ణుడే చంపడానికి వస్తున్నాడన్న సంగతి కూడా ఆయనకు తెలీదు. ఆ అబ్బాయి ఎవరో తెలియదు, ఎక్కడో పెరుగుతున్నాడు అంతవరకే తెలుసు. అయినా అతను భయపడుకుంటూ జీవించడానికి చాలా దుర్భరంగా జీవించాడు. ఏమవుతుందో, ఏ క్షణాన ఏమవుతుందో అని భయపడుకుంటూ జీవిస్తున్నాడు. ఆ భయము అణువణువున దహించి వేస్తుంది. కృష్ణుడు చంపటం అన్నది పక్కన పెడితే, ఆ భయంతో క్షణం క్షణం చనిపోతూ ఉన్నాడు అతను. ఏం చేయలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. భయమే చంపేస్తుంది అతన్ని. అయితే ఆకాశవాణి మాటలు, 8 భుజాల దేవి చెప్పిన మాటలు మంత్రులను పిలిచి అందరికి చెప్తాడనమాట. మీరేమంటారు, ఇలాగా జరిగింది, మరి నేనేం చెయ్యాలి, మీరేం చెప్తారు, నాకు ఒక సలహా ఇవ్వండి అని అందరిని పిలిచి కూర్చోబెట్టి అడుగుతాడు. అప్పుడు మంత్రి అంటాడు, మేము ఏం చేస్తామంటే రాజా, మేము గొల్లె గ్రామాలన్నీ వెతుకుతాము. అన్ని చూసి పసిపిల్లలు ఎక్కడెక్కడ ఉంటే అందరినీ చంపేస్తాము, అందరినీ వధించేస్తాము. ఇక దేవతలందరినీ మేము ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తాము. ఇంకా ఈ దేవతలందరికీ ముఖ్యమైన వాడు ఎవడు ఆ అంటే ఆ మహావిష్ణువే కదా! ఆయన ఎక్కడుంటాడు అని అంటారు. ఆయన ఎక్కడుంటాడు, ఆయనను కూడా మనము బెదిరిద్దాము, మనం వదలొద్దు, మనము శత్రువులు మనల్ని ఏం చెయ్యరు అని చెప్పేసి మనమైతే ఏం వదలొద్దు, మనం ఎవరిని మిగిల్చొద్దు, అందరిని చంపేద్దాము అని చెప్పేసి మంత్రులు ఆయనకు సలహా ఇస్తారనమాట. ఆయన దొరకడు. కృష్ణుడు ఎక్కడుంటాడు అనంటే, కృష్ణుడు ఎన్నో రూపాలలో ఉంటాడు. అవి ఏవేవి అనంటే, ఆయన చాలా శరీరాలలో ఉంటాడు. ఏ శరీరాలు అంటే గోవులు, బ్రాహ్మణులు, వేదములు, సహనం ఉన్న దగ్గర ఉంటాడు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు. శ్రద్ధ, భక్తి, ధర్మం, సత్యం, యాగం, తపస్సు, శాంతి, ఇవన్నీ ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ మహావిష్ణు యొక్క శరీరాలు, వాటిట్లోనే మహావిష్ణు ఉంటాడనమాట. అవే శరీరాలు. సత్యం అంటే అది శరీరం లేదు కానీ అందులో కూడా స్వామి ఉంటాడు. మనము అని చెప్పేసి ఆ విధంగా గుర్తించాలి, ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు అని చెప్పేసి. వీటన్నిటిని నాశనం చేశామంటే నిలువ నీడ లేకుండా కృషించిపోతాడు ఆ కృష్ణుడు అని చెప్పేసి ఈ మంత్రులు చెప్తూ ఉన్నాడు అనమాట మన కంసుడికి. మేము అట్లా చేస్తాము, ఆ కృష్ణుడికి నిల్వ నీడ లేకుండా వాళ్ళ భక్తులని అందరినీ చంపేస్తాము, ఆ బ్రాహ్మణులని, పసిపిల్లలని ఎవరిని మిగిల్చాం మేము అని చెప్పేసి మేము అని సలహా ఇస్తారు. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాము అని మళ్ళీ కంసుడికి చెప్తారనమాట. చెప్తే ఏమంటాడు, మంత్రి మాట విని కంసుడు ఏం చేస్తాడు, సరే రాక్షసులను పంపిస్తాడు అనమాట. బ్రాహ్మణులను చంపండి, పిల్లల్ని చంపేసేయండి, ఎవరెవరు చిన్న పిల్లలు ఉన్నారో, ఎవరెవరు పుట్టి ఉన్నారో వాళ్ళందరినీ చంపేసేయండి అని చెప్పేసి పంపిస్తాడు. అందరినీ చంపటం, హింసించడం మొదలు పెడతారు ఆ రాక్షసులు. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆ పాపం వలన వాళ్ళ శక్తి మొత్తం క్షీణిస్తుంది. ఇప్పుడు మనం దేవుళ్ళ పూజిస్తాము గోవులను, బ్రాహ్మణులను, వాళ్ళు ఎవరికి చీమకు కూడా హాని చేయరు ఆ బ్రాహ్మణులు. వాళ్ళని చంపితే ఏమవుతుందండి, పాపమే కదా వచ్చేది. ఆ పాపంతో వీళ్ళ దగ్గర ఉన్న శక్తి మొత్తం హరించిపోతుంది అనమాట. హరించిపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నిస్సహాయులు అయిపోతారు కదా. అప్పుడు వాళ్ళకు క్షీణించడం మొదలైపోతుంది అనమాట. కంసవధ జరగబోయే ముందు అయితే కంసుని చంపే ముందు ఏమవుతుందంటే, కృష్ణ బలరాములు గోకులం నుంచి మధురకు వచ్చేస్తారు. అప్పుడు వచ్చే రోజు ముందు రోజు రాత్రి ఏమైతుందంటే, కంసుడు నీళ్ళలో కానీ అద్దంలో కానీ తొంగి చూస్తే తన ఫేస్ చూసుకున్నాడు అనుకోండి,
తన శరీరం మీద శిరస్సు కనిపించడం లేదనమాట. కనిపించకుండా ఒట్టి మొండం మాత్రం ఇట్లా కనిపిస్తా ఉంది, తల లేకుండా కనిపిస్తా ఉంది. వెలుతురులో తన నీడ కనపడట్లేదు. మనం ఇట్లా లైట్ కానీ ఎండకు కానీ వెళ్తూ ఉంటే వెనకాల మన నీడ వస్తుంది, అతనికి ఆ నీడ లేదు. ముందు రోజు అన్నమాట. మన ఇసుకలో నడుస్తుంటే ఆయన కాలి గుర్తులు పడాలి కదా, ఆ కాలి గుర్తులు కూడా పడట్లేదు అనమాట. కలలో విషం తిన్నట్టుగా కనిపించడము, మరణ భయంతో రాత్రంతా కంసుడు నిద్ర పట్టలేదు. అతను చాలా ఇంకా ఘోరంగా ఆయన నరకం అనుభవిస్తా ఉన్నాడు. ఇంకా వచ్చే ముందు రోజు ద్వేష బుద్ధితో కృష్ణుని మాత్రం నిరంతరము స్మరిస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే వాళ్ళ దేవకికి వాళ్ళ 8వ సంతానం చంపుతుంది అని ఆకాశవాణి ఈ రోజైతే వినిపించిందో, ఆ రోజు నుంచి ప్రతి క్షణం నిద్ర లేకుండా, ఆహారాలు లేకుండా ఓన్లీ కృష్ణుని గురించే ఆలోచిస్తున్నాడు, కృష్ణుడినే స్మరిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడో కృష్ణుడు, ఎక్కడి నుంచి ఉన్నాడో, ఎక్కడున్నాడు, కృష్ణ 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 అని ఆయన స్మరిస్తూ ఉన్నాడు అనమాట. కాకపోతే ద్వేష బుద్ధితో, అదే ప్రేమతో అయింటే అతనికి చాలా వచ్చేది. కానీ ద్వేష బుద్ధితో తలచి తలచి భగవంతుని చేతిలో సంహరించబడ్డాడనమాట. భగవంతుని పొంది ఉత్తమ గతికి వెళ్ళాడు. కాకపోతే కృష్ణయ్య వెన్న కలిగిన మనసు కలిగిన మనిషి కాబట్టి అతను హింసించినా ద్వేషించినా సరే, ఆయన ద్వేషించినందువలన ఆయన పడ్డ హింస అయితే పడ్డాడు, కానీ అతనికి మాత్రం ఉత్తమ గతినే ప్రాప్తించాడనమాట. ఇది ఇక్కడ మనకు గోపికలు ఎంత ప్రేమగా ఉన్నారు కదా. ఇక్కడ ఇంతసేపు ఏమో మనం ఏం చూసినాము, ఆయన్ని ద్వేషించడం. ఇక్కడ ప్రేమ, ఇక్కడ మొత్తము అణువణువు ప్రేమే నిండి ఉంది మన గోపికల దగ్గర. గోపికలు కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, మేము మీకు దూరంగా ఉన్నాము, మాకు దుఃఖం దొలికిపోగా కంటి నిండా మిమ్మల్ని చూసుకోవాలని కోరికగా ఉంది, ఇంకా మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలి, ఇంకా కళ్ళలో వేరేది ఏం వద్దు అన్నట్టుగా అంత ప్రేమతో చెప్తా ఉన్నారు. మీకు దగ్గరగా ఉన్నాము, వచ్చారు కదా వాళ్ళు, మీకు దగ్గరగా ఉన్నాము అన్న ఆనందం మాకు చాలు అని ఇంకా మనస్ఫూర్తిగా స్వామికి చెప్తున్నారు. మాకు ఇంకేం అవసరం లేదు, మీరుంటే చాలు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే మీరు ఇస్తామన్నందుకు వచ్చాం అంటున్నారు ఆండాళ్ళ తల్లి మరియు గోపికలు. ఇప్పటి వరకు మనము ఇద్దరి తల్లుల ముద్దుల బిడ్డ గురించి తెలుసుకున్నాం, అదే మన కృష్ణయ్య. ఇంకా స్వామి వరం ఏ విధంగా కోరుకోవాలి అన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాము. ఏ విధంగా ఎటువంటి కోరికలు కోరుకోవాలి. మనము తప్పుగా కోరుకుంటే మనకు పరమాత్ముడు అయితే ఇచ్చేస్తాడు. మనము ఇప్పుడు మనం దేవకి మాతని వీళ్ళని చూసాం కదా, ఆ విధంగా మనము కోరుకోకుండా మనం మంచినే కోరుకోవాలి. సగం సగం కోరికలు కోరుకోకూడదు, పూర్తిగా కోరుకోవాలి అన్నది ఇక్కడ తెలుసుకున్నాం. ఇక 26వ పాశురంలో ఎటువంటి జ్ఞానం ఉందో తెలుసుకున్నాం. 25వ పాశురంలో ఏమంటున్నారంటే, ఆండాళ్ళ తల్లి మరి గోదామాత వ్యామోహం కలిగిన వాడా అని అంటుంది ఆండాళ్ళ తల్లి. ఇక్కడికి వచ్చేసరికి ఈ రోజు 26వ పాశురంలో ఈ రోజుకి వచ్చేసరికి ఏమంటుందంటే, ఇంకా కొంచెం దగ్గరికి అయ్యారు, మాట్లాడుకుంటున్నారు, ప్రేమగా దగ్గరికి వచ్చేసారు, ఇంకా కూర్చోబెట్టారు, అన్ని అయ్యాయి. అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం చనువు పెరిగింది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఓ వ్యామోహమా అని స్వామిని పిలుస్తున్నారు. ఓ నీల మణివర్ణుడా అని గోపికలు కూడా పిలుస్తున్నారు. నువ్వే ఒక వ్యామోహ స్వరూపము, మేము నిన్ను ఇష్టపడి ఆరాటపడినట్టుగా కనిపిస్తుంది, కానీ నువ్వే మమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావు, నువ్వు మమ్మల్ని వదిలి ఉండలేవు అని చెప్తున్నారనమాట వీళ్ళు. మేమేమో మిమ్మల్ని చూడటానికి వచ్చాము అని చెప్పేసి మీరు అట్లా కనిపిస్తుంది, కానీ బయటికి నిజంగా చూడాలి అని అంటే మీరే మమ్మల్ని చూడకుండా మీరు ఉండలేరు, మీకే చాలా ప్రేమ ఉంది అని వీళ్ళు అంటూ ఉన్నారు స్వామితో. అని నీ కళ్ళు చెప్తున్నాయి, నిన్ను చూస్తుంటే అర్థం అవుతుంది అయ్యా అంటుంది ఆండాళ్ళ తల్లి. స్వామికి చెప్తుంది అనమాట, నిన్ను చూస్తుంటే నాకు ఆ విధంగా అర్థమవుతుంది, నీకోసం మేమేమి వచ్చామే కానీ మాకంటే ఎక్కువ ఆరాటం మీకే ఉన్నది అని చెప్పేసి స్వామితో అంటుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ, మాలి అని పిలుస్తున్నారు అందరు గోపికలు ఆండాళ్ళ తల్లి. నేను ఆశ్రిత వ్యామోహ కలవాడని మీకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు శ్రీకృష్ణుడు. అంటే నేను ఇట్లా మిమ్మల్ని ఇష్టపడుతున్నానని ఎట్లా తెలుస్తుంది మీకు, చెప్పండి మీరు అని అడుగుతాడు. ఏం లేదు స్వామి, మీలో ఉన్న ప్రేమ వ్యామోహం కాస్త పొంగి పొర్లుతూ మీ శరీర కాంతిలాగా అలాగా బయటికి వస్తుంది, మీ శరీరం కాంతిగా అలా ప్రకాశిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటంటే తెలుసా ప్రభు అని చెప్తున్నారు. అంటే మీరు ఇట్లా కాంతిగా వెలిగిపోతున్నారు, మీలో ఉన్న ప్రేమ అదే
కాంతిగా వెలుగుతుంది, అందుకే మేము గుర్తించగలుగుతున్నాము అని చెప్పేసి ఆండాళ్ తల్లి మరియు గోపికలు చెప్తున్నారు. భక్తుల మీద ఉన్న ప్రేమ, ఆ వ్యామోహమే ఆ కాంతి రూపంలో అలా బయటికి వస్తుంది అంటున్నారు ఆండాళ్ తల్లి. నాకు వీళ్ళపై ప్రేమ ఉన్నట్టు కనిపెట్టేసుకున్నారు అని అనుకుంటున్నాడు కృష్ణుడు లోపల. వీళ్ళకి తెలిసిపోయింది వీళ్ళ మీద ప్రేమ ఉంది అని చెప్పేసి ఇంకా దాటేయాలి కదా ఎలా ఒకలాగా. కానీ సరే సరే యశోదమ్మ కూడా అలాగే పిలుస్తుందిలే, నాకేమి ఇది కొత్త పేరు కాదు, కానీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి, ఫస్ట్ మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏం కావాలి అని చెప్పేసి కృష్ణయ్య గోపికల్ని అడుగుతున్నాడు. గోపికలు ఏమన్నా మిమ్మల్ని చూడటానికి వచ్చామని చెప్తున్నారు, మిమ్మల్ని చూడటానికి వస్తాము అని చెప్తున్నారు. కానీ స్వామి ఏమంటున్నారు, మీకేం కావాలి, ఇంకేం పని ఉంది చెప్పండి, పని చెప్పండి, ఇంకేం కావాలి చెప్పండి అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నాడు. మళ్ళీ అడుగుతుంటే ఇంకా అలాగే ఆరా తీస్తున్నాడు అనమాట వాళ్ళని మాటి మాటికి, ఎందుకు వచ్చారు మీరు, ఏం కావాలి మీకు, ఇంకేం కావాలి అంటున్నారు. ఇంకా వాళ్ళు 2-3 సార్లు చెప్పారు, మీకోసమే వచ్చాము మీరు ఉంటే చాలు అని చెప్తున్నారు. కానీ కానీ అది ఒక్కసారి సరిపోవట్లేదు, ఇంకా చెప్పించుకోవాలి అనిపించి ఇంకెందుకు వచ్చారు ఇంకా ఆరా తీస్తున్నారు. ఇంకా వీళ్ళ ఆడపిల్లలకు సిగ్గు కదా, మీకోసం వచ్చామని ఎన్నిసార్లు చెప్తారు, స్వామి కావాలని అర్థం కానట్టుగా ఇంతకు మీరు వచ్చిన పని ఏంటి అని అడుగుతా అన్నారు. ఏంటి ఏంటి చెప్పండి అంటున్నారు. ఓ వ్యామోహమా మణివర్ణుడా అని చెప్పేసి ఇంకా వీళ్ళు మనసులో అనుకొని ఇంకా అలాగ అడుగుతున్నారు కదా, ఏం చెప్పాలి, ఇంకా సిగ్గుపడి ఇంకా ఇలా కాదులే స్వామితో ఇలా మాట్లాడకూడదు మనం అనేసి వాళ్ళు ఇంకా చెప్పకుండా, మేము ఎందుకు వచ్చామంటే స్వామి మేము చెప్తాం చూడండి, మేము మార్గశిర స్నానము వ్రతము చేయడానికి వచ్చాం స్వామి అని చెప్తారు. ఎందుకు వచ్చారు అన్ని సార్లు అడుగుతుంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పలేక ఇంకా మాట దాటేసి మేము వ్రతం చేసుకోవటానికి వచ్చాము, స్నానం చేసుకోవటానికి వచ్చాము అని చెప్తారు అని గోపికలు అంటున్నారు. అసలు మిమ్మల్ని వ్రతం నోము ఎవరు చేయమన్నారు అని అడుగుతున్నాడు కృష్ణయ్య. ఇంతసేపు ఏమో నా కోసం వచ్చారు అని చెప్పి ఇప్పుడు వ్రతం అంటున్నారు అనేసి, ఈ వ్రతం అసలు మీకు ఎవరు చేయమన్నారు అని చెప్తే, ఎందుకు ఆ ప్రశ్న వేశారంటే అంటే అదే ఇప్పటిదాకా అడిగారు కదా, మీకోసమే వచ్చాము, కృష్ణయ్యని చూడటానికి వచ్చాము అని అన్నారు. మళ్ళీ వెంటనే మాట మార్చేశారనమాట. నిన్న మొన్న పరశురాలలో గోపికలు మాకేం వద్దు, నువ్వు ఉంటే చాలు, నువ్వు కనిపిస్తే చాలు ఒకేసారి అని అంటున్నారు. ఇప్పుడేమంటున్నారు, మాకు ఇంకేం వద్దు అన్న తర్వాత ఇంకోసారి ఏమంటున్నారు అంటే వ్రతము స్నానము అని చెప్పేసి మళ్ళీ మాట మార్చేస్తున్నారు. అది అర్థం కాక మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి వీళ్ళేం చెప్తారు గోపికలు, ఓకే అవన్నీ కాదు, మా పెద్దలు చేశారు కాబట్టి మేము చేస్తున్నాము, మాకు వాళ్ళే చెప్పారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే సరే ఏం కావాలి మీకు, ఏం కావాలి అని మళ్ళీ అడుగుతున్నాడు స్వామి, మీకు ఏం కావాలి ఇంతకు చెప్పండి అని. సరే ఇంకా గోపికలు ఇంకా సరే మళ్ళీ అదే మాట అడుగుతున్నాడు కదా, ఇంకా ఏం చెప్పాలిరా బాబు అని చెప్పేసి సరే ఏదో ఒకటి అడగమంటున్నారు కదా, సరే మేము అడుగుతాం అని చెప్పి మొదలు పెడతారు అనమాట. వినండి రాసుకోండి అంటున్నారు గోపికలు. ఇంకా అంటే వాళ్ళకి ఇంకా బాధ ఇస్తుంది, ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు, ఇంకేం కావాలంటే ఇది ఒకటి ఇంకా అడగాలి కదా, సరే అడుగుదాంలే మీరు రాసుకోండి అని చెప్పేసి అంటున్నారు. గోపికలేమో స్వామి కావాలని వచ్చారు, వారికి ఏం అక్కర్లేదు గోపికలకు ఆండాల తల్లికి, కానీ అడగమంటున్నారు కాబట్టి అడుగుతున్నారు అనమాట. ఏం అడుగుతున్నారు, ప్రపంచమంతా ఉనికిపోయేలాంటి ఒక శబ్దం చేస్తుంది మీ పంచజన శంఖం, అలాంటి శంఖాలు మా గోష్ఠి మొత్తం కావాలి అడగమన్నారు కదా ఇంకా అనేసి అడుగుతున్నారు. ఇంకా అంత శబ్దం చేసే శంఖం ఉంది కదా మీ దగ్గర, అది మా గోష్ఠి మొత్తం కావాలి అని అంటున్నారు. ఇంచుమించుగా 25 లక్షల మంది గోపికలు ఉన్నారు, 25 లక్షలు అంతమందికి కావాలి అనేసి చెప్తున్నారు అనమాట, అడుగుతున్నారు. 25 లక్షల శంఖాలు కావాలి అంటుంది ఆండాళ్ తల్లి. స్వామికి చెప్పారు. స్వామి ఏం చేశారంటే సరే పరమపదంలో ఉన్నటువంటి మొత్తం అందరినీ శంఖంలా మార్చి ఇచ్చేసారు. కేవలం అచ్చు గుద్దినట్టు అట్లాంటి శంఖమే మాకు కావాలి అని అంటే ఇంకా వేరే దగ్గర దొరకదు కదా, ఇంకా స్వామి దగ్గర ఉన్న వాళ్ళందరినీ తీసి శంఖంలా మార్చి ఇచ్చేస్తారనమాట. సరే ఇంకా మాట ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు కదా, మంచం ఈరోజు ఇంకా మంచి పంతం మీద ఉన్నారనమాట గోపికలు స్వామి ఇద్దరు. ఇంకా ఆ పంతం ఎట్లా ఒకట్లా నడుస్తా ఉంది ఇద్దరి మధ్యలో. మళ్ళీ ఇంకేం అడుగుతుందంటే, అమ్మ పారా అనే వాయిద్యం కావాలి నాకు అని అంటుంది. మాకు గానం చేసే వాళ్ళు కావాలి, మేము వ్రతం చేసుకుంటామన్నాం కదా,
దానికి మాకు గానం చేసే వాళ్ళు కావాలి అని అంటే వైకుంఠంలో ఎప్పుడు సామవేద గానాలు చేస్తూ ఉంటారు. వేద గానం చేసి వారందరినీ పంపిస్తాడు స్వామి వీళ్ళ కోసం గానం చేయటానికి. అందరు పంపించేసి మళ్ళీ ఇంకా వాళ్ళు ఏం అడుగుతారంటే, సర్లే స్వామి మేము చీకట్లో వస్తాం కదా స్వామి, మంగళ దీపాలు కావాలి అవి ఇవ్వండి అని అడుగుతారు. అంటే ఎక్కడి నుంచి ఇవ్వాలమ్మా, ఆల్రెడీ తీసుకున్నారు, అన్ని ఇచ్చేసాను, ఇంకా ఏమున్నాయని ఇవ్వాలి అని అంటాడు అనమాట. అంటే సరే మీరు పక్కనే ఉన్నారు కదా శ్రీదేవి భూదేవి, వారిని పంపించండి దీపాలు, మంగళ దీపాలు లాగా ప్లీజ్ అని చెప్పేసి ఇంకా అంటారు. అంటే స్వామి ఇంకా ఏం అనకుండా ఏమంటాడు, లోపల ఏమనుకుంటున్నాడంటే, ఏదో మాట వరుసకు ఏం కావాలి అని అంటే వీళ్ళు లాస్ట్‌కి నన్ను ఒంటరిగా నిలబెట్టేశారు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇంక చేసేది ఏం లేక హ్మ్. శ్రీదేవి, భూదేవి మాతల్ని, నీలాదేవిని మంగళ దీపాల క్రింద ఇచ్చేస్తాడు. ఇచ్చేసినాక కాదు స్వామి మేము వ్రతం చేసుకుంటున్నాం కదా! ఆ! చేసుకోవడానికి పోతున్నాం కదా! మాకు పైన ఒక ధ్వజం కావాలి. మేము పలానా వ్రతం చేస్తున్నాము అనేది తెలియటానికి ఆహ్, ఆహ్, అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే ఆ స్వామి అంటాడు, ఇంకెక్కడి నుంచి తేవాలమ్మా, ఏమున్నాయి లాస్ట్‌కి శ్రీదేవి, భూదేవి మాతల్ని కూడా తీసుకున్నారు. ఇంకా ఏం తీసుకురావాలి చెప్పండి అనంటే, గరుత్మంతుడు ఉన్నాడు గదా స్వామి, గరుడ ధ్వజం అంటారు కదా! కాబట్టి అది ఇచ్చేసేయండి అంటారు. ఇచ్చేసేయి అంటే, ఇంక సరే తీసుకో అని చెప్పి అది కూడా ఇచ్చేస్తాడు. మళ్ళీ ఏమంటారు వీళ్ళు, స్వామి మేము తెల్లవారుజామున మంచు కురిసే వేళ వస్తాం కదా! చల్లగా ఉంటుంది కాబట్టి మాకొక చాందిని కూడా కావాలి స్వామి అని అంటారు. అంటే ఇంకేముందమ్మా ఇవ్వడానికి నా దగ్గర, ఇంకా చాందిని అడుగుతున్నారు అని అంటున్నాడు కృష్ణయ్య. స్వామి మీరు వటభద్ర సాయి కదా అన్నారు గోపికలు. అబ్బా! అనేసి ఇంకా తలబట్టేసుకుంటాడు స్వామి. ఎక్కడ వచ్చి ఇరుక్కున్నాను అని స్వామి మనసులో అనుకుంటున్నారు. నువ్వు పీతాంబరం కట్టుకుంటున్నావు కదా స్వామి, అది కూడా ఇచ్చెయ్యి అని అడుగుతున్నారు. అంటే పాపం అది కూడా తీసి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఇంక వీళ్ళందరూ నవ్వుకుంటారనమాట. గోపికలు, ఆండాళ్ళ తల్లి. ఏమని, మాతో పెట్టుకుంటారా అన్నట్లుగా స్వామిని ఆ విధంగా ఆట పట్టిస్తున్నారు. ఇటువైపు ఆండాళ్ళ తల్లి, అటువైపు కృష్ణయ్య సంవాదం జరుగుతుందన్నమాట. నీకోసమే వచ్చామని వారితో అనిపించాలని స్వామి పంతం. ఆ మాత్రం అర్థం కాదా? ఆడపిల్లలు నోరు విప్పి చెప్పాలా? అని వీళ్ళు. ఇలాంటి రసవత్తరమైన సంవాదం ఇద్దరికి జ జరగడాన్ని ఈ పాశ్రంలో మనము గమనిస్తాం. ఇటువంటి ప్రేమ మనకు, భగవంతుడికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనమందరం. మనం ఇక్కడికి ఇంకా 27వ పాశ్రంలో ఏం జ్ఞానం ఉందో తెలుసుకుందాం. 27వ పాశ్రంలో ఏంటంటే కూడారై పాశురం అంటారు దీన్ని. దీని ప్రత్యేకత, ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ప్రసాదం చేసి స్వామికి 108 గంగాలలో స్వామికి పాయసం నివేదించి దాని ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారనమాట. ఇది ఫస్ట్ నుంచి వస్తా ఉంది. అదే కంటిన్యూ అవుతుంది. అందరూ ఆ రోజు 108 గంగాళాల ప్రసాదం పెట్టేసి స్వామికి నివేదించిన తర్వాత అంతా తీసేసి అందరూ స్వామికి నివేదించిన తర్వాత అందరు ప్రసాదంగా తీసుకుంటారు. ఈ రోజు నివేదించినటువంటి పాయసము ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అంటే చాలా ఇదిగా ఉంటుంది అంటాం, అది మనము చెప్పలేము ఆ రుచిని. మనము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం ప్రపంచమంతా లడ్డూల ప్రసాదం తీసుకుంటూ ఉంటాము. అన్ని గుళ్ళల్లో ఇస్తూ ఉంటారు. ఏ స్వీట్ అన్ని తింటూ ఉంటాము. కానీ దాని రుచి వేరు. కానీ తిరుపతి లడ్డు ఒక ప్రత్యేకత ఉంటుంది కదా! అలాగే ఈ రోజు ఈ పాయసానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఈ పాయసం కూడా అలాంటి ప్రత్యేకత రుచి కలిగి ఉంటుంది. అది ఒక ఈ ఏ గుళ్ళో చేసినా, ఏ ఏ ఏ గుడిలో చేసినా కూడా ఈ రోజుకే ఏ రోజు పాయసం చేసేవారికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఎందుకు ఆ ప్రత్యేకత ఎందుకు ఉంటుంది? ఏ గుళ్ళో చేసింది కూడా ఆ పాయసానికి అనంటే, ఇక్కడ గోపికలు మరియు స్వామి అందరూ ఒక్క దగ్గర కూర్చొని పాయసాన్ని స్వీకరించారనమాట. అందుకోసమే ఆ పాయసానికి అంత ప్రత్యేకత ఉంది. ఈ పాయసానికి మళ్ళీ అంత రుచి వచ్చిందనమాట. అంత ప్రేమతోని కూడుకున్నది. అది మొత్తం ప్రేమనే, అక్కడ ఏమీ లేదు.
ఇంకా అందరిని మర్చిపోయి ఉన్నారు ఒకరికొకరు. అంత అంత ప్రేమలో ఇంకా ఎంత రుచి వస్తుందంటే ఇంకా చాలా రుచి వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న భగవంతుడు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఏమైతుందంటే భగవంతుడు అంటే భయం ఉంటది. అమ్మో భగవంతుడా అని చెప్పేసి కొంచెం దూరం ఉంటారు. ఉమ్, ఆ ఇప్పటి వరకు ఉన్న భగవంతుడు అన్న భయము అన్నది దూరం పెట్టి అవన్నీ వదిలేసి గోపికలు ఈ రోజు ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గరికి వచ్చేసినారు. ఇన్ని రోజులు ఉన్న భయము అదంతా వదిలేసినారు అనమాట. ఈ రోజు ప్రేమగా పిలుస్తున్నారు, ఇంకా దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి పిలుస్తున్నారు ఈ స్వామిని. అది ఎలా అంటే గోవింద అంటే ఏంటంటే దాని మీనింగ్ గోవులను కాచేవాడా అని అర్థం అనమాట. ఆ పిలుపు అంటే స్వామికి ఎంతో ప్రీతి. గోపికలకు అలా పిలవాలని కోరిక, మరి స్వామికి అలా పిలిపించుకోవాలని ఇష్టం అనమాట. స్వామికి కూడా ఆ పిలుపు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజు నుంచి స్వామిని గోవింద అని పిలవడం మొదలు పెట్టారనమాట. ఈ రోజు నుంచే పిలుస్తున్నారు అనేసి ఇక్కడ గోదామాత మన పాఠశాలలో చెప్తుంది. ఇప్పుడు స్వామి మనవాడైపోయాడు, భయం పోయింది కాబట్టి గోవులను కాచేవాడా గోవింద రా అని వీళ్ళందరూ పిలుస్తున్నారు అనమాట. ప్రేమగా ముద్దుగా అందరు ఆడుకుంటున్నట్టుగా రా గోవింద రా అని చెప్పేసి అందరూ పిలుస్తున్నారు, గోపికలు మరియు ఆండాళ్ళ తల్లి. ఇక్కడ మా ఆండాళ్ళ తల్లి ఏమంటుందంటే నలుగురిని కొల్చే స్వామి అని ఇక్కడ అమ్మ కీర్తిస్తుంది, ఈ పాశురంలో కీర్తిస్తుంది. ఎందువలన అంటే అంత గొప్ప పరమాత్మ అని కొంతమంది ఏంటంటే దూరంగా ఉండిపోతారు. ఇప్పటిదాకా నిన్నటిదాకా గోపికలు కూడా ఆ దేవుడు అని చెప్పి భయంతో దూరంగానే ఉన్నాడు. ఈ రోజే దేవుడి దగ్గరికి ప్రేమగా దగ్గరికి వచ్చేసారు అనమాట. ఇంకా మనవాడే అనే దాంట్లోకి వచ్చేసి గోవింద అని పిలవడం కూడా మొదలు పెట్టారు. అదే విధంగా మన భక్తులలో కూడా ఏంటంటే కొంతమంది దేవుడు కదా అని భయంతోని దూరంగా ఉంటారు. అంటే దగ్గరికి రారు, ప్రేమగా అంత ఐక్యం అయిపోరు అనమాట దేవునితోని. భయంగా ఏదో దూరం నుంచి నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఆండాళ్ళ తల్లిలాగా సత్యభామలాగా ప్రేమించే వారు కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రణయ రోషం అట. ఏమిటి మనం వెళ్ళేది, ఆయనే రావాలి అంటే అని వాళ్ళు దూరంగా ఉంటారంట. అట్లా మరీ ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా స్వామికి దూరంగా ఉంటారు. భయం ఉన్న వాళ్ళు కూడా దూరంగా ఉంటారు. ఇంకో మూడో వాళ్ళు ఎవరు, ద్వేషించే వాళ్ళు. ఎలాంటి వాళ్ళంటే శిశుపాలుడు, జరాసరుడు, కంసుడు ఇలాంటి వారందరూ ద్వేషంతో కూడా దూరంగా ఉంటారన్నమాట. ఇంకొక నాలుగో వాళ్ళు స్నేహం లేదు, ద్వేషం లేదు, మామూలుగా బ్యాలెన్స్ గా ఉండేవారు కూడా దూరంగా ఉంటారు. ఏంటంటే మరి మనము ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ మనం ఇంట్లో ఉంటాము, బయట ఏదైనా స్వామిది పల్లకి సేవను రథోత్సవము మన ఇంటి ముందు వెళ్తూ ఉంది అనుకోండి. వెళ్తుంటే కొంతమంది వెళ్ళి నమస్కారం పెట్టుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, కొంతమంది అట్లా ఉంటారు. కానీ ఇంకా కొంతమంది ఏంటంటే సరే ఇంటి ముందు వెళ్తుందిలే, వెళ్తారులే, వెళ్ళిపోతారులే, వస్తూనే ఉంటారు అని చెప్పేసి బయట నుంచి వెళ్ళను కూడా వెళ్ళాం బద్ధకంతోనే. ఆ సరేలే వినిపిస్తుందా, ఆ సరేలే మళ్ళీ పోదాంలే అన్నట్టుగా ఉంటాము. బయటకు ఒకసారి వచ్చి కూడా మనము నమస్కారం పెట్టుకోలేమన్నమాట. అలాంటి వాళ్ళని దీన్నే మనం ఏమంటారంటే వాళ్ళు కూడా దేవుడికి దూరంగా ఉంటారు. దీనిని తటస్థం, ఉదాసీన అంటారు. అట్లాంటి వాళ్ళని ఇంకా వాళ్ళు కూడా దూరమే ఉంటారు. ఇట్లా 4 రకాల మనుషులను స్వామి ఏం చేస్తాడంటే ఆ ఇప్పుడు ఈ ఉదాసీన ఉన్న వాళ్ళు ఏంటంటే భగవంతుడి మీద కోపం ఉందా, లేదు. ఇందాక మనం అనుకున్నాం ద్వేషించేవారు, ప్రేమించేవారు అనుకున్నాం. ఇక్కడ ఏంటి, ఉదాసీన ఉన్న వాళ్ళు భగవంతుని మీద కోపం లేదు, ద్వేషం కూడా లేదు, ఏదీ లేదు. బాగా ప్రేమ ఉందా, లేదు. బాగా కోపం ఉందా, లేదు. కాబట్టి వీరు స్వామికి దూరంగా ఉంటారు. ఈ నలుగురు అన్నమాట, నలుగురు స్వామికి దూరంగా ఉంటారు. కాకపోతే స్వామి ఈ నలుగురిని ఆయన చెంతకు చేర్చుకుని ఆ నలుగురి హృదయాలను గెలిచి స్వామి తన చెంతకు రప్పించుకుంటాడు అని చెప్పేసి ఆండాళ్ళ తల్లి మనకు ఈ పాశ్రంలో వివరిస్తుంది. అలా ఆండాళ్ళ తల్లి స్వామి గొప్పతనం గురించి ఈ పాశ్రంలో చక్కగా వివరిస్తున్నారు. ఇంకేమంటున్నారంటే మాకు ఇంకేం కావాలో చెప్తాము అని ఇంత దాకా స్వామి ఏం కావాలి అంటే కొన్ని చెప్పారు, ఇంకా కొన్ని కావాలి మాకు అని చెప్పేసి ఇంకొన్ని డిమాండ్స్ ఇంకొన్ని అడుగుతున్నారు అనమాట. ఏం అడుగుతున్నారు
ఆండాళ్ళ తల్లి అంటుంది మాకు సన్మానం కావాలి అని చెప్తుంది. ఇంకా ఏం కావాలి అంటే చేతులకు కంకణాలు కావాలి, ఇంకా చేతులకు గాజులు కావాలి, భుజాలకు అరవంకీలు కావాలి, చెవికి పెట్టుకోవడానికి కమ్మలు మరియు వాటికి మాటీలు, ఇంకా చెవికి సంబంధించినవి అన్ని ఆభరణాలన్నీ కావాలి అని అడుగుతున్నారు. ఇంకా స్వామికి కాళ్లకు పెట్టుకునే ఆభరణాలు కావాలి, పట్టు వస్త్రాలు కూడా కావాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. అడుగుతుంటే ఇన్ని ఆభరణాలు ఎందుకు కావాలని అడుగుతున్నారు? దాని అర్థం ఏంటంటే గోదామాత ఇన్ని ఎందుకు అడుగుతుంది అని చెప్పేసి మనం చూస్తే ఇక్కడ ఏంటంటే పాదాలకు ఆభరణాలు అని అంటే స్వామి దగ్గరికి నడిచిపోవాలి కదా, అదనమాట. పాదాలకు ఆభరణాలు అంటే స్వామి దగ్గరికి నడవటం. చెవులకు ఆభరణం అంటే మంత్రం ఉపదేశం. చేతికి ఆభరణాలు అంటే నమస్కారం పెట్టడం. భుజములకు ఆభరణములు అంటే స్వామి దగ్గర పుష్పాలను తీసుకువెళ్ళి సమర్పించడం. మాకు అన్ని సేవలు కావాలి అని గోదామాత ఇక్కడ అడుగుతుంది. చాలా ఇంకా ప్రేమగా మాకు అన్ని కావాలి, ఎప్పుడూ కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటున్నారు ఆండాళ్ళ తల్లి. స్వామి ఉన్నారు కదండి ఎదురుగానే పరమాత్మ అని అంటుంటే అయినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, అది ఏం కావాలి కాదు, ఇంకా కావాలి, అంతే, చాలా కావాలి అని. ఆమెకి అది సరిపోవట్లేదు అనమాట. ఎంత దగ్గరగా ఉన్నా, ఎంత ఉన్నా ఇంకా అది సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇది భక్తి. భక్తితో పూజ చేయటానికి కావాలి అని అలా అడుగుతా ఉంది, ఇంకా కావాలి అని. మనం పూజ చేసేది స్వామి దగ్గరికి వెళ్ళి మనం పూజ చేస్తాము, గుడికి వెళ్తాము, ఏంటి మన కోరికలు తీర్చుకోవటానికి. కానీ ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఎలా ఉంది? పూజ చేయటానికి ఆనందం, పూజ చేయడమే వరం, పూజ చేసే శక్తి కావాలి, పూజ చేసే సమయం కావాలి నాకు అని కావాలి, ఇంకా కావాలి అని చెప్పేసి అది అనుగ్రహించండి అని ఆండాళ్ళ తల్లి అడుగుతుంది, స్వామిని ప్రేమగా అడుగుతుంది. అంటే మనం ఇక్కడ ఎటువంటి జ్ఞానం తీసుకుంటున్నామంటే మనం స్వామిని ఎలా పూజించాలి, ఎంత ప్రేమగా పూజించాలి, ఎంత లోతుగా, ఎంత హృదయపూర్వకంగా. మనం రోజు చెప్పుకుంటాం హృదయపూర్వకంగా అని, కానీ అది దాని మీనింగ్ అయితే నాకు ఇక్కడనే మనం గ్రహించాలి. దాని మీనింగ్ హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము భక్తితో మొక్కాలి. ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకునే సమయం వచ్చేసింది. స్వామికి పెట్టారు ప్రసాదము, ఇంకా అన్ని కోరికలు కోరారు, ఇంకా చివరికి వచ్చేసి ఇంకా ప్రసాదం తినే సమయం వచ్చేసింది. వచ్చినప్పుడు అందరూ కూర్చొని ప్రసాదం తీసుకుంటున్నారు. ఈ రోజు పాయసం ఎలా స్వీకరించాలి అంటే దీనికి ఒక పద్ధతి ఉంది. ఈ రోజు ప్రసాదం తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. స్పూన్ తో కానీ అలా ఏం తినొద్దట. ఇలా చేతిట్లో దోశెట్లో తీసుకొని ఇలా పాలు నెయ్యి కింద కారుతూ ఉంటే మోయి చేతి వరకు ఇలా తీసుకుంటూ నాలుకతో నాకాలట. కాకపోతే సిగ్గుపడకూడదు, అదొక ఆచారం అట. ఈరోజు ప్రసాదం తీసుకునే పద్ధతి అని చెప్పి ఇక్కడ పద్ధతి గురించి కూడా ఆండాళ్ళ అమ్మవారు మనకు వివరిస్తున్నారు. దీనికి మనము పడకూడదట, ఇలాగే తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఒకరికొకరు పంచుకొని ఆనందంతో స్వామితో అనుభవించారు ఆండాళ్ళ తల్లి మరియు గోపికలు. ప్రసాదాన్ని చాలా ఆనందంగా, ఇంకా వాళ్ళు చాలా దగ్గరగా అయిపోయి చాలా ఆనందంగా, ఇంకా ఆనందము ప్రేమ అంతా కలగలిపి వాళ్ళు ప్రసాదం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆండాళ్ళ గోష్ఠి అలాంటి ఆనంద పరమాత్మ భక్తులతోటి మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఆండాళ్ తిరువడిగలే శరణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.